ఊరు మొత్తం 700 ఎకరాలు మొత్తం ఒక రైతు కూడా ఒక పుట్టెడు వడ్లు కూడా లేదు. పల్లె దేవలాల తండ ఇటు ముందుకు గండి లక్ష్మీపేట ఉల్లాపూర్ అంకిరెడ్డిపల్లి వన్నీ అన్ని కలిపి మా విలేజ్ 700 ఎకరాలు ఉంటాయి. మాట్లాడుతున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడతాం, మేము కొట్టాడతాం, దాని ఇబ్బంది లేదు. అందరూ సాయం చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా చేయాలి సార్. దేనికోసం వస్తామంటే ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ప్లస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము, కొట్లాడతాము. ప్రభుత్వం కూడా మనం ఈ విమర్శలు తిట్టడము దానికోసం కాదు, ఫస్ట్ సమస్య తెలుసుకుంటేనే మీ సమస్య తెలుసుకుంటేనే మాకు తెలుస్తుంది. మీరు కొట్లాడండి, రైతులకు న్యాయం జరగాలి. పక్క కొట్లాడతాం, అలా కొట్లాడతాం, మేము న్యాయం కోసం కొట్లాడతాం. మేము వచ్చి తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే, టీవీలలో మాట్లాడితే తెలియదు కదా. ఇప్పుడు ఇక వస్తేనే బాధ తెలుస్తుంది. అందుకే ఎవరైనా వస్తారు, తిరుగుతాం, పోతాం, తప్పకుండా మీకు న్యాయం కోసమే కొట్లాడతాం. దాన్ని ఏమనలేదు. కేసీఆర్ మొత్తం ముంచిండు. అది ఈ గవర్నమెంట్ మేము గట్టిగా ఆడుతాం, చేస్తారని నమ్మకం ఉంది. చేయకుంటే ఏం చేయాలో చేస్తాం. లేదు అలా నమ్మలేదు. ఇదికి వచ్చిన వారు ఏడ నష్టం జరిగిందని ఆఫీసులు అడిగి కనుక్కున్నారు. టీవీలో చూస్తారు కదా, రోజు ఎట్లా కొట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు. మీకోసం జైలుకి పోయినరు, మన కోసం కొట్లాడి 5 సార్లు జైలుకి పోయినరు. 78 కేసులున్నాయి, కేసులున్నాయి మన కోసం. మీది వేరుంటది, మాది రైతు కాదు సార్. మా గురించి న్యాయం జరగలేదు. నువ్వు వచ్చినావు కారణం ఖచ్చితంగా న్యాయం జరగాలి. మాకు మా ఊరికి 99% మొత్తం రైతులు సార్. ఏం వేరే ఏం మొన్నటిదాకా వదులుతున్నామంటే నెల రోజులు తిరిగి రాత్రి వెంకన్నకి అక్కడి నుంచి మాకు వాదనలు వదులురంటే రైతుల కేసులు కూడా పెట్టి ఇంకా అభిమానమా 5-6 తిరిగిర్రు, ఇవ్వలేరు. ఇది ఒక వాన కొట్టింది అని అంటే కేసీఆర్ అట్లా మోసం చేసిండు, వీళ్ళు ఇట్లా కేసు పెడతారు. ఎవడొచ్చినా ఏ బతుకు కొంచెం మీరే కొట్లాడి పోదామా కలిసి